ఎందుకు అవును శ్వేతపత్రం ఒకటి ప్రభుత్వం రిలీజ్ చేయాలనే విషయం పైన అన్ని పార్టీ నాయకులతో మాట్లాడటం జరిగింది సార్. మన అవును వెలుగుని సార్ ప్రాజెక్ట్ గ్రూప్ లో అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. మన 7 దాకా ఉన్నాయి వెలుగుని ప్రాజెక్ట్ గ్రూపులు. వాటి అన్నిటల్లో కానీ మోపడి 2 గ్రూపులు ఉన్నవి. అన్నిటల్లో మనం షేర్ చేయడం జరిగింది. అందరికీ దృష్టి తీసుకెళ్లడం జరిగింది నికర జలాలు కావాలనేది. మనకి యాక్చువల్ గా అవును బచావత్ ట్రిబ్యునల్ అనేది 1976 టు 2000 వరకు ఉన్నది. అది తర్వాత బ్రిజేష్ ట్రిబ్యునల్ వచ్చింది. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎంతవరకు వచ్చి అంటే స్టే రావడం వల్ల బజేష్ బచావత్ ట్రిబ్యునల్లో రాష్ట్రాలకి డివైడ్ చేసినారు కానీ వాటరు ఎలా ఉపయోగించుకోవాలనేది చట్టాలు కానీ ఎలాంటివి చేయలేదు సార్. సో రాష్ట్ర ప్రభుత్వాలే ఇక వచ్చినప్పుడు మనకి 511 నికర జల ప్రాజెక్టులకి ఎంత ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవచ్చు. అలాంటి వెసులుబాటు ఉంది. ఇంకొక విషయం తీసుకొస్తున్నారు. ఇప్పుడు క్యాచ్మెంట్ అని అంటున్నారు. క్యాచ్మెంట్ అనే ఒక వాదం మనం వింటున్నాం, తరచుగా వింటున్నాము, టీవీలలో కానీ ఇక్కడ చెప్తున్నారు. క్యాచ్మెంట్ లెక్కన మనకి వాటర్ ఇవ్వాలనే సిద్ధాంతం తీసుకురావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే క్యాచ్మెంట్ అనేది ఒక వాటర్ పరివాహక ప్రాంతం అన్నమాట. ఇప్పుడు మన ప్రాంతం లేదు, లేని దగ్గర ఇవ్వాలి. కానీ మీకు పరివాహక ప్రాంతం లేదు అందుకని చెప్పి దాని ప్రాతిపదికన నీళ్ళు ఇవ్వకుండా ఉండడం అనేది ఉండకూడదు. ఆ లెక్కన ఇచ్చే పని అయితే రాజస్థాన్ ఏమైపోవాలా? రాజస్థాన్ లో వాటరే లేదు, వాళ్ళ క్యాచ్మెంట్ ప్లేస్ లేదని చెప్పి వాళ్ళకి వాటర్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళకి ఇస్తున్నారు కదా వేరే బేసిన్ నుంచి తీసుకొని. అదేవిధంగా ఇలాంటి చిన్న చిన్న సాకులు చెప్పి, లేదంటే ముఖ్యంగా మిగులు జలాలని అంటారు. మాటకు ముందు వస్తే ఎవరు డిసైడ్ చేస్తారు మిగులు జలాలు అనేది? వాటర్ అనేది అందరి హక్కు, అది ప్రకృతి ఇచ్చిన హక్కు అందరికి నీరు అనేది. సో వీళ్ళు ఏ ప్రాతిపదికన వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, హంద్రినీవా కావచ్చు, గాలేరికి కావచ్చు, ఈవెన్ తెలుగు గంగలో కూడా 29 టీఎంసీ వాటర్ వచ్చేసి మిగులు జలాల కిందనే ఉంది. నికర జలాలు అనేది ఒక 2 ప్రాజెక్టులు మాత్రమే. ఈ 5.5 జిల్లాలకు సంబంధించి రాయలసీమ కావచ్చు, పశ్చిమ ప్రకాశానికి కావచ్చు కలిపి 5.5 జిల్లా యావరేజ్ తీసుకున్నా కూడా కేసీ కెనాల్కి ఒక 40 టీఎంసీలు, శ్రీశైలం రైట్ కెనాల్ నుంచి ఎస్ఆర్బిసికి ఒక 19 టీఎంసీ, అంటే యావరేజ్ గా 60 టీఎంసీ మాత్రం ఇస్తున్నారు. మిగతా అన్ని మిగులు జలాలే. వెలుగొండ మిగులు జలాలే, హంద్రినీవా, గాలేరు నగరి, తెలుగు గంగ నుంచి పోయే ఒక 29 టీఎంసీ, ఇవన్నీ మిగులు జలాలే. వరద వచ్చినప్పుడు మాత్రమే మనము నీళ్లు తీసుకోవాలి. ఇంకా తరతరాలుగా ఏ ప్రాతిపదికన, ఇప్పుడు ఫ్లోరైడ్ ప్రాతిపదికన చూసినా మనకి నికర జలాలు కేటాయించాలి, వర్షాభావ ప్రకారం చూసినా నికర జలాలు కేటాయించాలి, వలసల ప్రకారం చూసినా నికర జలాలు కేటాయించాలి. వాటర్ అనేది అవసరాల ప్రాతిపదికన కేటాయించాలి. కానీ ఏదో ముందు కట్టుకున్నామనో, లేదంటే మాకు అధికారం ఉందని చెప్పు కొద్దిమంది తీసుకోవడం అయితే ఇది చాలా అన్యాయం సార్. మన ప్రాంతానికి చాలా అన్యాయం జరుగుతుంది. 2060 టీఎంసీ యావరేజ్ గా తీసుకొని ఆ పైన వచ్చే మిగులు జలాలుగా సర్ప్లస్ వాటర్ గా అని చెప్పి, సర్ప్లస్ వాటర్ అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. మనం ఏం డిమాండ్ చేస్తున్నామంటే శ్వేతపత్రం అనేది ఒకటి రిలీజ్ చేయాలి. నికర జలాలు అనేవి ఏమైపోతున్నాయి, మాకెందుకు నికర జలాలు కేటాయించడం లేదు, ఎల్లకాలము ఒకరికే కేటాయించడం అనేది ఏంది? లేదంటే ముందు ప్రాజెక్టులు కట్టుకున్నారని చెప్పి ఇప్పుడు ఒక కుటుంబంలో ముందు పుట్టాలకి ఆస్తి అంతా ఇవ్వడం అనేది జరగదు కదా సార్. అట్లా మన ప్రజల్ని మనము చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది సార్. ఇంతకు ముందు వెలుగొండ విషయంలో ఎలా శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా చట్టానికి లోబడి ఎవరికి ఎలాంటి హాని జరగకుండా ఎడ్యుకేటర్స్ అందరం కావచ్చు, ఇంటెలెక్చువల్స్, రైతులు అందరితో కలిసి మనం ఏ విధంగా అయితే ప్రజలందరినీ చైతన్యం చేయగలిగినామో, ఇప్పుడు కూడా నికర జలాల కోసం ఖచ్చితంగా మనము ప్రజలందరూ ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరితో చర్చించి మనము ఈ విషయం పైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాజ్యాంగబద్ధంగానే మనము సాధించుకోవాలి సార్. లేదంటే రేపు మళ్ళా కొత్త ట్రిబ్యునల్ వచ్చిందంటే అప్పుడు కూడా వీళ్ళు మిగులు జలాల వాళ్ళు లేదా లాస్ట్ లో కట్టుకున్నారని చెప్పి ఏదో తీసుకొచ్చి ఇంకొక 40-50 ఏళ్ళు మనకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడుగా కేటాయించకపోతే. ఇప్పుడు ఎలాగైతే అయిపోయిన ట్రిబ్యునల్ నే తీసుకొచ్చి, ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ ఉంది అది అయిపోయి కూడా 2000 ఇయర్కి అయిపోయింది. ఇంకా 20 ఇయర్స్ మిగులు జలాలు మీకు లేవనే ఎవరి ఇయర్ వాటర్ వేస్ట్ గా పోతున్నా కూడా వాటర్ అనేది మనకి లేదు, వాటర్ లేని పరిస్థితి ఉంది. సో కనుక ఇప్పుడు మన ప్రతి ఒక్కరం బాధ్యతగా నికర జలాల కోసము ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, నికర జలాలు కేటాయించాలి అనే దానిపైన అన్ని పార్టీలకు అతీతంగా అందరూ సహకరించి ఈ విషయాన్ని మనం సాధించుకునేంత వరకు పోరాటం చేయడానికి మీ అందరు రాజకీయ పార్టీలు అందరూ సపోర్ట్ చేస్తేనే ఈ విషయంలో మనం సక్సెస్ అవ్వగలుగుతాం సార్. అలా కాకుండా ఇప్పటి మాదిరి రాజకీయ పార్టీలంతా వెలుగొండ ప్రాజెక్టు విషయంలో ఒక 1 ఇయర్ ముందు వచ్చేది రకరకాల విన్యాసాలు చేసి వెళ్ళిపోతూ ఉండేది. కంటిన్యూషన్ కి అయ్యా వారణాసి పోయి మోడీ గారి పైన నామినేషన్ వేసాయా మాకు ఇట్లా
ఇంత దూరం వచ్చినారు, కనీసం ఒక సంఘీభావం తెలిపిన నాయకులు లేని పరిస్థితి నెలకొని ఉంది సార్ మన ప్రాంతంలో. మన ప్రాంతం ఒక రకంగా చెప్పుకోవాలంటే నోరు లేని జీవాలకి నోరు లేని. మీకు సంఘీభావం ప్రకటించాము, ఫస్ట్ లోనే చేసాము. అదే సార్, సార్ అంటే మీరు ఉన్నారు సార్, అంటే ఇప్పుడు ఉన్నారు కానీ పార్టీ అనేది, రాజకీయ పార్టీలు అనేది ప్రకటించడం అనేది వేరుగా ఉంటది, మన లీడర్లు ప్రకటించేది వేరుగా ఉంటుంది కదా సార్. ఒక రాజకీయ పార్టీ ప్రకటించి అంటే ఒక మీడియా సమావేశంలో కావచ్చు, ఒక పార్టీ బలోపేతంగా చెప్పేది వేరే, ఇండివిజువల్ గా చెప్పేది వేరే ఉంటుంది కదా సార్. ఆ కోణంలో చెప్తున్నాను సార్, అన్ని పార్టీల గురించి మాట్లాడుతున్నాను సార్. అట్లా మన ప్రాంతం నుంచి గట్టిగా వాయిస్ వినిపించాలి సార్, ముఖ్యంగా ఈ నికర జలాల పైన. ఇప్పుడు మనకి అన్యాయం జరిగిందంటే ఇంకొక 30-40 ఏళ్ళు మనకి వాటర్ అనేది సేమ్ ఇదే పరిస్థితి. మీకు నీళ్లు కేటాయించలేదు, మీ మిగులు జలాలు, ఇలాంటి సాకులు చెప్పే ఇంకొక 30-40 ఏళ్ళు మన నెక్స్ట్ జనరేషన్ లో కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది సార్. వాటర్ అనేది ఎవరి హక్కు, ఎవరి ఆస్తి కాదు, ఎవరి సంపద కాదు, అది అందరి హక్కు. అది అవసరాల ప్రాతిపదికన నీటి కేటాయింపులు అనేవి జరగాలి. అలా కాకుండా వాళ్ళు కేటాయించడం ఇంకా అయ్యే వాటర్ వాళ్ళకి ఎల్లకాలం ఇవ్వాలి. ఇంకొక విషయం కూడా అందరి దృష్టి తీసుకురావాలి సార్. ఇప్పుడు ఆల్రెడీ టీవీలలో చాలా ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నారు, అంతవరకు సంతోషం వస్తుంది. అంటే ఎక్స్పర్ట్స్ పెట్టి ఇప్పుడు మనకి పోతిరెడ్డి ఇది పట్టిసీమ నుంచి ఒక 80 TMC వస్తున్నాయి సార్. అవి అవి కృష్ణా డెల్టా స్థిరీకరణ కోసం వచ్చే వాటర్. అవి మనకి మన వాళ్ళు అప్పుడు ఏం ఒప్పుకున్నారంటే, బచావతి ట్రిబ్యునల్లో ఉన్నది మనకి కృష్ణా నది వాటర్ లైకి కానీ గోదావరి నీళ్లు తీసుకొచ్చి కలుపుకుంటే ఆ వాటర్ లో మనకి మళ్ళీ పైన రాష్ట్రాలకు షేర్ ఇచ్చే విధంగా మన వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఇప్పుడు పోలవరం నుంచి రేపు వాటర్ వచ్చినా ఆ వాటర్ పైన మనకి వాళ్ళకి వాటా ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి వాటా ఇచ్చినప్పుడు కిందున్న మనం వెలుగొండ ప్రాజెక్టుకి వాళ్ళ పైన వాళ్ళు ఆపుకుంటారు, కింద నుంచి పైకి ఎక్కలేరు కదా, ఇక్కడ నుంచి పట్టిసీమ నుంచి పైకి ఎక్కలేరు కనుక మనకి వాళ్ళ పైన ఆపుకుంటారు కర్ణాటక వచ్చే వాటర్. సో మనకు ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అదే నికర జలాలు అయితే మనకు వచ్చే వాటర్ ఎలాగైనా ఇస్తారు సార్, అది ఎత్తిపోతలు పెట్టైనా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు. సో మనకి నికర జలాలు కేటాయించాలనేది మన ప్రధాన డిమాండ్ సార్. ఇంకా మీ వ్యూస్ షేర్ సార్. ఏదేమైనా కూడా రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. మనకి ప్రాజెక్ట్ ఒకసారి వాళ్ళు శాంక్షన్ చేశారు, పన్ను మొదలు పెట్టారు, తరతరాలుగా ఆశలు తగిలించారు. ప్రతిసారి ఎలక్షన్ లో వాళ్ళు దాన్ని ఒక ఎజెండా రావడానికి వాళ్ళు విషప్రయత్నం చేసుకొని దాన్ని ఒక పావులాగా వాడుకుంటూ వచ్చారు. సో ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. అది ఖచ్చితంగా మనము చేయాల్సిన అవసరం అయితే ఉంటారు. సో గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి. ప్రజలకి 6 లక్షల ఎకరాలు, ఇన్ని లక్షల మంది ప్రజలు వాళ్ళ తాగునీరు అయితే సాగునీరు అందించాల్సిన బాధ్యత, హక్కుని వాళ్ళకి ఇచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. అందరూ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ చిత్తశుద్ధిని ప్రదర్శించాలంటే, ప్రాజెక్టు స్పీడప్ చేయాలంటే వాళ్ళు ముందుగా ఏ పార్టీ సమస్య వాళ్ళైనా సరే ఎమ్మెల్యే వాళ్ళు ముందు రిజైన్ చేయాలి, గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాలి. దీనికి సంబంధించి మనం కార్యాచరణ ఏర్పాటు చేయండి సార్ శ్రీనివాస్ గారు. ఇది నా విన్నపము. మిగతా మన మిత్రులు చెప్తారు, అది ఏమన్నా వాళ్ళు చెప్తే అది కూడా సలహాలు తీసుకుందాం.